శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత వాస్తవానికి 2వ అధ్యాయంలో ఈ 11వ శ్లోకం నుంచే జగద్గురు శంకరాచార్యులు భాష్యం అందించారు. ఇక ఈ 2వ అధ్యాయంలో మనం నిన్నటి వరకు విన్నది గురువుల్ని, తాతయ్యలు వీళ్ళందరినీ చదివే కంటే భైక్ష్యం అపిహలుకి అడుక్క తినడం బాగుందనిపిస్తుంది. అన్నీ వదిలేశాడు, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ధనుర్బాణాల కింద వేసి. అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? జూదం కోసం యుద్ధం వచ్చింది. మరి అడవుల పాలయ్యారు, బాగుంది. కానీ ప్రధానంగా ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. శత్రుత్వం అంతా మర్చిపోయాడు. వీళ్ళని చంపొద్దు అని అంటున్నాడు. అంటే అర్జునుడు చాతకాక కాదు, వీళ్ళని చంపి పాపాన్ని ఎందుకు కట్టుకోవాలి అని. అది అంత దయగలిగిన హృదయం అర్జునుది. కాబట్టి దయగల హృదయమే భగవన్ నిలయం అన్నారు మహర్షులు, పెద్దవాళ్ళందరూ. కాబట్టి ఈయనేమంటున్నాడు ఇక్కడ? ఏడుస్తూ ఉన్నాడు అర్జునుడు, కానీ నవ్వుతూ బోధించాడు భగవద్గీత. 2 పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు మనం గమనించాలి ఇక్కడ. ప్రహసన్ అంటే బాగా నవ్వుతున్నాడు, మామూలుగా నవ్వుడు కాదు. ఆయన పరిస్థితి చూసి ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవాన్ వాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాష్యసే గతాసూన అగతాసూం చ న అనుశోచంతి పండితాః. అర్జున, నీవు శోకింపదగని వారిని గూర్చి శోకిస్తున్నావు, పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములను కూడా పలుకుతున్నావు. జ్ఞానులకు వారు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ ఎన్నటికీ దుఃఖింపరు. అర్జునుడు మానవులుగా మనందరికీ ప్రతీకగా, మనం కూడా ఏం తెలియకుండా అని తెలిసిన వాళ్ళ వల్లే మాట్లాడుతుంటాం. ఎవరి గురించి దుఃఖించకూడదో వాళ్ళ గురించి దుఃఖిస్తున్నావు అర్జున. కానీ నీ మాటలు ఎట్లా ఉన్నాయి? ప్రజ్ఞావాదాంచ భాషసే, చాలా గొప్ప పండితుల్లాగా మాట్లాడుతున్నావయ్యా అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. నతు ఏవ అహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ ఒకప్పుడు లేనివారము కాదు, ముందున్ను లేకపోవు వారము కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. జీవునకు ఈ శరీరం నందు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అవస్థలు ఎట్లు కలుగుచున్నవో అట్లే మరణానంతరము మరి యొక్క శరీరము పొందుట తటస్థించుచున్నది. కావున ఈ విషయమున జ్ఞాని అగువాడు ఎంత మాత్రమును మోహమునకు గురి కాకూడదు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్య తాం తితిక్షస్వ భారత. అర్జున, ఇంద్రియముల యొక్క శబ్దస్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరియు ఒకప్పుడు దుఃఖమును కలుగచేయుచూ ఉంటాయి. మరియు అవి రాకపోకడలు కలవి అయి అస్థిరములై ఉన్నాయి. కాబట్టి వాన్ని సహించుము. యం హిన వ్యధయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ అర్జున, ఎవరిని ఈ శబ్దస్పర్శాదులు బాధింపవో చెలింపచేయలేవో సుఖదుఖములందు సమభావము గల అట్టి ధీరుడే మోక్షమును చెందుటకు అర్హుడవుచున్నాడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్వోంతః తనయోః తత్వదర్శిభిః. అసత్యములై అట్టి దేహాదులకు ఉనికి లేదు, సత్యమైనట్టి ఆత్మకు లేమి లేదు. తత్వజ్ఞానులకు వారు రెండింటి యొక్క నిశ్చయమును బాగుగా తెలుసుకొని ఉన్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అర్జున, ఈ సమస్త ప్రపంచమును
ఈ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని తెలుసుకొనుము. అవే మగు అట్టి ఆత్మకు వినాశము ఎవడునూ కలుగజేయజాలడు. అంతవంత ఇమే దేహ నిత్యశూక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అర్జున, నిత్యుడును నాశరహితుడును అప్రమేయుడును అగు దేహి యొక్క ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడినవి. కాబట్టి నీవు యుద్ధము చేయుము. ఓం నమో భగవతే వాసుదేవాయ.